మైకల్ అనే వ్యక్తి స్విమ్మింగ్ పోటీలలో ఒలింపిక్స్లో అతని యొక్క దేశము తరపున నేను ప్రపంచమంతటిలో అత్యధిక మెడల్స్ నేను సాధిస్తానని చెప్పాడంట. ఎప్పుడు చెప్పాడంటే 5 సంవత్సరాలకు ముందే. అతడు పోటీకి కూడా ఇంకా సెలెక్ట్ అవ్వలేదు. అతడు ఇంకా స్విమ్మింగ్ స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాడు. ఆ టైంలోనే అతను అంటున్నాడు, తన చుట్టూ ఉన్న వారందరితో అంటున్నాడు, నేను నా దేశము తరపున స్విమ్మింగ్లో అత్యధికమైన గోల్డ్ మెడల్ సాధిస్తాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతను చుట్టూ ఉన్న వారు చాలా నవ్వారంట. చాలామంది ఎగతాళి చేశారు, నీకు స్విమ్మింగే సరిగా రాదే, నువ్వు సెలెక్ట్ అవ్వలేదు, నువ్వు అత్యధికమైన గోల్డ్ మెడల్ సాధిస్తావు అని ఎంతో వెక్కిరించారు. కానీ ఆ వ్యక్తి పట్టించుకోలేదు. అతనికి ఒక గురి కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతడు క్రమశిక్షణ కలిగి అభ్యాసము చేయడం ప్రారంభించాడు. అతడు ఒక టార్గెట్ పెట్టుకున్నాడు, నేను రోజుకి 5 గంటలు స్విమ్మింగ్ చేయాలి. హల్లెలూయా. రోజుకి 5 గంటలు నేను ఈత కొట్టి నేను ఆ పోటీకి నేను సిద్ధపడాలని అతను చాలా ఒక మంచి డెడికేషన్తో ఆ యొక్క పోటీలో పాల్గొనడానికి అతడు అభ్యాసం చేస్తున్నాడంట క్రమశిక్షణగా. ఎంతోమంది ఎన్నో మాటలు అన్నారు, ఎంతోమంది వెక్కిరించారు, కానీ వారెవ్వరి విషయాలు పట్టించుకోలేదు. అందుకనే పౌలు అంటున్నాడు, వెనుకున్నవి మరచి నేను ముందున్న వాటి కొరకే వేగిరపడుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో చాలామంది ఎన్నెన్నో మాటలు అంటారు, ఎంతగానో నిన్ను వెనక్కి లాగుతారు, కానీ నువ్వు వారి గురించి పట్టించుకోకూడదు. కానీ ఒక గురి కలిగి ఆ రేస్లో నువ్వు ముందుకు సాగాల. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమున ఘనపరచుదాం. హల్లెలూయా. స్పిరిచువల్ డిసిప్లైన్, ఆత్మీయమైన క్రమశిక్షణ కలిగి నువ్వు ఎప్పుడైతే ఏది చేస్తున్నావో దానిలో ఆత్మీయమైన క్రమశిక్షణ కలిగి నువ్వు వెళ్తావో ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ మైకల్ అనే వ్యక్తికి అనారోగ్యమైన కూడా అతడు ఆ అభ్యాసము మానలేదంట. హల్లెలూయా. అనారోగ్యం సిక్ అయిపోయినా కూడా 5 గంటలు నీళ్ళల్లోనే ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు చాలామంది కొన్ని కష్టాలు రావడంగానే కొంచెం ఇబ్బందులు కలగగానే దేవుని మందిరానికి రావడం మానేస్తారు. చిన్న సమస్యలకే ప్రార్థన చేయడం మానేస్తారు, బైబిల్ చదవడం మానేస్తారు. క్రమశిక్షణ అనేది తప్పిపోతుంది. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఫలము పొందుకోలేకపోతున్నావు. కానీ ఆ మైకల్ అనే వ్యక్తి తనకు అనారోగ్యం ఉన్నా కూడా ఆ నీళ్ళల్లోనే ఉన్నాడంట 5 గంటలు. హల్లెలూయా, హల్లెలూయా. అతడు చెప్పిన విధంగానే 5 సంవత్సరాల తర్వాత ఆ దేశానికి అత్యధికమైన గోల్డ్ మెడల్ సాధించి చూపించినాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఒక గురి కలిగి మనం జీవించాలి. సక్సెస్ అనేది ఈజీగా రాదు. ఈజీగా వస్తుందండి సక్సెస్ అనేది? ఈజీగా రాదు. కష్టపడితేనే మనం ఏదైనా సాధించగలం. హల్లెలూయా, హల్లెలూయా. అది స్పిరిచువల్గా అయినా సరే, లేకపోతే నీ జాబ్ పరంగా అయినా, నీ యొక్క బిజినెస్ పరంగా అయినా, ఏదైనా కూడా కష్టపడనిది విజయం అనేది రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది గురి లేకుండా జీవిస్తూ ఉంటారు. వాళ్ళకి జీవితంలో ఒక గురి అంటూ ఏమీ ఉండదు. ఏదో బ్రతుకుతున్నామంటే బతుకుతున్నామని ఉంటారు, కానీ ఒక గురి కలిగి జీవించరు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే గురి కలిగి ఉంటారో, ఎవరైతే నేను ఇది సాధించాలా, ఇది నేను ఖచ్చితంగా సాధించి తీరాలనే గురి కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా క్రమశిక్షణ కలిగి ఉంటే అది ఖచ్చితంగా సాధిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కూడా ఒకేసారి రాజైపోవాలా. సమూయేలు ప్రవక్త వచ్చి దావీదును అభిషేకించినాడు. ద నెక్స్ట్ డేనే దావీదు సింహాసనం మీదకి ఎక్కలేదు. దావీదుకు మొట్టమొదటిగా ఎదురైన యుద్ధం ఏమిటంటే ఎలుగుబంటితో యుద్ధం వచ్చింది. హల్లెలూయా. అతని యొక్క గొర్రెలను ఆ ఎలుగుబంటిలో తినివేస్తుంటే ఎలుగుబంటితో యుద్ధం చేశాడు. నెక్స్ట్ స్టెప్ సింహంతో యుద్ధం చేశాడు. నెక్స్ట్ స్టెప్ గొల్యాతుతో యుద్ధం చేశాడు. ఆ విధంగా స్టెప్ బై స్టెప్ దావీదు వెళ్తూ ఒకరోజు రాజసింహాసనం మీద కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సక్సెస్ అనేది ఈజీగా రాదు. నువ్వు దైవికమైన క్రమశిక్షణ కలిగి ఉంటేనే నీ జీవితంలో విజయాన్ని పొందుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదుకు ఒక గురి ఉంది, నేను రాజును కావాలా.
హల్లెలూయా. దేవుడు నన్ను అభిషేకించింది రాజుగా అభిషేకించున్నాడు. మధ్యలో వచ్చే నా రేసులో అడ్డుగా వచ్చిన గొల్యాతును నేను జయించుకుంటూ వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. నా రేసులో అడ్డుగా వచ్చిన ప్రతి శత్రువును నేను జయించుకొని నా గురి, నా గమ్యానికి నేను చేరాలని దావీదు తన జీవితంలో ఒక గురి కలిగి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సౌలు తరుముతుంటే నాకు వద్దులే, ఇక నేను స్కిప్ అయిపోదాం అనుకోలేదు దావీదుకు. సౌలు తరుముతున్నా కూడా అదే గురి కలిగి జీవించాడు. నేను రాజు కావాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను పిలిచిన పిలుపు మర్చిపోయి ఈరోజు జీవిస్తున్నావేమో. దేవుడు నిన్ను ఏ విషయానికి పిలిచాడో అది మర్చిపోయి నీ జీవితంలో గురి లేని జీవితం జీవిస్తున్నావేమో. కానీ ఈరోజు దైవిక క్రమశిక్షణ దేవుడు నీకు నేర్పించబోతున్నాడు. హల్లెలూయా. ఇక్కడికి చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ఫస్ట్ ఒక గురి కలిగి ఉండండి, ఒక గోల్ కలిగి ఉండండి. నేను ఇది సాధించాలా. ఈరోజు అందరూ నిన్ను ఏమనుకుంటున్నారేమో అది నీకు అవసరం లేదు, కానీ ఒకరోజు అందరూ నీ వైపు చూసే విధంగా నువ్వు మారాలా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయంగా నేను ఒక స్టేజ్కి వెళ్ళాలనే గురి కలిగి ఉండు. నేను దేవుని దగ్గర ఈ ఆత్మవరాలు పొందుకోవాలనే గురి కలిగి ఉండు. నేను ప్రార్థనలో ఇంతసేపు గడపాలనే గురి కలిగి ఉండు. నేను మంచిగా దేవుని చేతిలో వాడబడాలని గురి కలిగి ఉండు. ఆత్మీయమైన క్రమశిక్షణతో ముందుకు సాగు. ఖచ్చితంగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. యు హ్యావ్ టు రేస్ టు రన్. నీకు ఒక రేస్ అనేది ఉంది, నీకు ఒక పందెపు రంగం అనేది ఉంది. అది మర్చిపోవద్దు ప్రియమైన దేవుని బిడ్డ. నీవు పరిగెత్తడానికి ఒక పందెపు రంగం ఉంది. ఆ పందెపు రంగములో నీవు బహుమానము పొందుకోవాలా. హల్లెలూయా. దట్ ఈజ్ యువర్ కాల్. ఏమిటండి మన పిలుపు? పందెపు రంగంలో ఓడిపోయే పిలుపు కాదే మనది. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. పందెపు రంగములో బహుమానము పొందుకునే పిలుపు మనది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైతే క్రమశిక్షణ కలిగి జీవిస్తావో, గలతీయులకు రాసిన పత్రిక 6:9 దైవికమైన క్రమశిక్షణ మనం కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 6:9 మనము మేలు చేయుట యందు విసుగకయుందుము, మనము అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోతుము. హల్లెలూయా. నీవు చేసే ఆ అభ్యాసము, నీవు చేసే ఆ యొక్క ప్రాక్టీస్, నువ్వు చేసే ఆ పనిలో నీవు సాధించాలని వెళ్తున్న పందెపు రంగములో విసుక్కోవద్దు. ఎప్పుడు ఒకేలాగా, ఎప్పుడు పూల మాటనే ఉండదు. జీవితం అంటే ముళ్ళ మాటలు కూడా ఉంటాయి. నిజమా కాదా చెప్పండి? జీవితం అంటే ముళ్ళ మాటలు కూడా ఖచ్చితంగా ఉంటాయి. కానీ విసుక్కోవద్దు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఖచ్చితంగా నువ్వు పంట కోస్తావు అంటున్నాడు దేవుడు. నమ్మిన వారి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమును ఘనపరుస్తాం. హల్లెలూయా. నువ్వు విసుక్కోకుండా ఒక క్రమశిక్షణతో నువ్వు వెళ్తూ ఉండు. తగిన కాలం ముందు ఖచ్చితంగా పంట కోస్తావు అంటున్నాడు దేవుడు. చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు ప్రారంభిస్తారు, కానీ మధ్యలో ఆపేస్తారు. జనవరి 1 రాగానే చాలామంది ఏం చేస్తారంటే మంచి వీడియో చూస్తారు, మోటివేషన్ వీడియో, నేను లావు తగ్గాల అని. హల్లెలూయా, హల్లెలూయా. లావు తగ్గాల అని మంచి వీడియో చూస్తారు, మోటివేట్ అవుతారు. ఇక స్టార్ట్ చేస్తారు. జనవరి 1 స్టార్ట్ చేస్తారు, 2 స్టార్ట్ చేస్తారు, ఎన్నో ఎక్సర్సైజ్ చేస్తారు, ఎంతగానో వాకింగ్ చేస్తారు. జనవరి 3 చూస్తే ఇంట్లో పడుకొని ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోటివేషన్తో కాదు నువ్వు బ్రతకాల్సింది. ఎవరో నిన్ను ముందుకు తోస్తే కాదు నువ్వు ముందుకు వెళ్ళాల్సింది. నీ పందెపు రంగములో నీ ఎంతకు నువ్వే ఒక దైవికమైన క్రమశిక్షణ కలిగి ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా. మోటివేషన్తో నువ్వు వెళ్తే, ఎవరో నిన్ను ముందుకు తోస్తే నువ్వు వెళ్తే నువ్వు అది చేయలేవు, సాధించలేవు. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా అంతే. నువ్వు నేర్చుకోవాలని అనుకుంటున్నావు, అది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. హల్లెలూయా. నువ్వు స్టార్ట్ చేసి ఆపేయకూడదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు నేర్చుకోవాలని అనుకుంటున్నావా,
నేర్చుకో. ఎందుకు? చాలామంది పరిచర్య, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, అదేవిధంగా చాలా పనులు చేయాలని ఆశ ఉంటుంది కానీ చేయలేరు. ఎందుకంటే దైవికమైన క్రమశిక్షణ లేకపోవడం ద్వారానే ప్రియమైన దేవుని బిడ్డలారా పట్టుదల అనేది లేదు. కాబట్టి నువ్వు చేయలేకపోతున్నావు, స్కిప్ అయిపోతున్నావు, మధ్యలో వదిలిపెట్టేస్తున్నావు. కానీ నీ జీవితంలో ఎప్పుడైతే దైవిక క్రమశిక్షణ కలిగి ఉంటావో ఖచ్చితంగా నువ్వు నేర్చుకుంటావు. అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పట్టుదల ఉంటే ఖచ్చితంగా నువ్వు నేర్చుకుంటావు. ఆ పట్టుదల ఉంటే ఖచ్చితంగా నువ్వు సాధించి తీరుతావు ప్రియమైన దేవుని బిడ్డ. అందుకని దైవికమైన క్రమశిక్షణ మనం కలిగి ఉండాలి.